హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అద్వైత బ్లాగ్. ఇవాళ మన స్పెషల్ టేస్టీ రెసిపీ వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఇంట్లోనే చాలా ఈజీగా పర్ఫెక్ట్గా ఇలా చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేసుకోవచ్చు. కేవలం కొన్ని టిప్స్ పాటిస్తే చాలు. బయట తినే బిర్యానీ కంటే ఈ హోమ్ మేడ్ చికెన్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇందులో చికెన్ పీస్ కూడా చాలా జ్యూసీగా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో విత్ టిప్స్ అండ్ ట్రిక్స్తో పర్ఫెక్ట్గా ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అప్పుడు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా కుదురుతుంది. చికెన్ దమ్ బిర్యానీ చేయడానికి ముందుగా అయితే 2 ఆనియన్స్ తీసుకోండి. ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేయండి. కట్ చేసాక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఈ కట్ చేసినటువంటి ఆనియన్ పీసెస్ని కూడా అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన ఆనియన్స్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవడానికి చికెన్ తీసుకోవాలి. చికెన్ అయితే వాసన రాకుండా ఉండడానికి నిమ్మకాయ ఉప్పు వేసి మంచిగా కడిగిన తర్వాత చికెన్లోకి రుచికి సరిపడినంత ఉప్పు, కారము, అల్లం పేస్ట్ 1 స్పూన్ వేసాక ధనియాల పౌడర్ 1 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, పసుపు 1 స్పూన్, ఆయిల్ 1 స్పూన్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి 1 స్పూన్, కట్ చేసుకున్న పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసుకున్న 3 పచ్చిమిర్చి, అలాగే ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పెరుగు వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా పెరుగు వేసుకుంటే చికెన్ పీసెస్ అనేవి జ్యూసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు కావాలంటే ఎక్కువ పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకోవాలి. ఒక 2 ఆకులు వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత 4 లవంగాలు, 2 యాలక్కాయలు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత 1.5 స్పూన్ నిమ్మరసం కూడా వేసుకొని ముక్కలకంతా పడ్డేలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఎంత ఎక్కువ మసాజ్ చేస్తే అలా చికెన్ పీసెస్ అనేవి జ్యూసీగా టెండర్గా తయారవుతుంది. ఇలా పెట్టిన మిశ్రమాన్ని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. ఆ తర్వాత బాస్మతి రైస్ అని 3 కప్స్ బాస్మతి రైస్ తీసుకొని వాటిని మంచిగా కడిగి వాటర్ పోసి ఒక 1 అవర్ అనేది నాననివ్వాలి. ఆ తర్వాత నానినాక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 లీటర్ వాటర్ తీసుకొని లీటర్ వాటర్లో 1 స్పూన్ నెయ్యి, అలాగే స్పైసెస్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. 2 యాలక్కాయలు, 4 లవంగాలు, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. 1 స్పూన్ సాజీరా, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, 1 రుచికి తగినంత ఉప్పు, 1 కట్ చేసుకున్నటువంటి 1 స్పూన్ పుదీనా, కట్ చేసుకున్నటువంటి 4-5 పచ్చిమిర్చీలు కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. ఆ తర్వాత 1 స్పూన్ ఆఫ్ కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని ఇలా మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. ఇలా బాయిల్ అవుతుంది కానీ బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మనం నానబెట్టిన బాస్మతి రైస్ అనేది వాటర్ తీసేసి ఆ రైస్ని అయితే ఇందులో వేసుకోవాలి. అంతా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని కలుపుకున్నాక మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. అంటే 70% బాయిల్ చేసుకోవాలి. ఆ తర్వాత మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసి పక్కన పెట్టుకోవాలి. రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అయింది అంటే ఒక 70% మాత్రమే మనం కుక్ చేసుకోవాలి. అలా 70% కుక్ అయిన తర్వాత అలా చిల్లుల గంటతో ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్నాక అలా చిల్లుల గంటతో రైస్ అనేది వాటర్ తీసేసి ముందుగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ పై నుంచి అయితే ఇలా లేయర్గా అలా వేసుకోవాలి. చిల్లుల గంటతో వాటర్ లేకుండా చేసి రైస్ అనేది వేసుకోవాలి. కొంచెం లైట్గా వాటర్ ఉన్నా ఏం కాదు. సో దానివల్ల చికెన్ పీస్ అనేది జ్యూసీగా టెండర్గా కుక్ అవుతుంది. ఇలా ఒక లేయర్ వేసుకున్నాక దానిపై నుంచి ఫ్రై చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని 1 స్పూన్ ఆఫ్ నిమ్మరసం వేసుకొని అలాగే ఏదైనా ఫుడ్ కలర్ కూడా వేసుకొని ఫుడ్ కలర్ అనేది పాలల్లో వేసుకొని కలుపుకున్నాను. ఆ తర్వాత ఇంకొక లేయర్ కూడా రైస్ కూడా వేసుకోవాలి. ఇంకొక లేయర్ రైస్ వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక మళ్ళీ ఇంకొన్ని ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకొని అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్నాక ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవాలి. సో కొత్తిమీర, పుదీనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. బిర్యానీ దమ్ చేసుకోవడం ఇలా ఏదైనా ఒక మందపెట్టి ప్యాన్ పెట్టుకొని దానిపైన ఈ చికెన్ దమ్ బిర్యానీ బౌల్ని పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఈ గిన్నె పెడితే చికెన్ పీస్ అనేది మాడిపోతాయి. అందుకోసమే ఇలా ప్యాన్ పెట్టుకొని కుక్ చేసుకుంటే చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా సూపర్గా వస్తుంది. ఇంకో లేయర్ వేసిన తర్వాత మిగిలిన ఫ్రై చేసిన ఆనియన్స్ అన్నీ వేసుకొని అలాగే ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాక పైనుంచి కొత్తిమీర కూడా వేసుకొని ఇలా మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా గిన్నె అంచులకి మైదా పిండి వేసుకొని కూడా కుక్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా
ఇలా బరువుగా ఉండేది ఏదైనా పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా బరువుగా ఉండేది పెట్టుకొని కుక్ చేసుకుంటే దాంట్లో ఉన్న ఆవిరి అంతా బయటికి వెళ్ళకుండా మంచిగా కుక్ అవుతుందండి. మధ్య మధ్యలో అలా వీడియోలు చూపించిన విధంగా తిప్పుకోవాలి. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఒకసారి ఓపెన్ చేసి కొంచెం పైనుంచి నెయ్యి అనేది వేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి మంచిగా కుక్ అయిందా లేదా అని. కుక్ కాకపోతే మళ్ళీ ఒక 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోవాలి. ఇదైతే చాలా బాగా కుక్ అయిందండి. ఇలా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకోవడమే అండి. ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దమ్ బిర్యానీ అనేది రెడీ అండి. ఇలా దమ్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కానీ బరువుగా ఉన్న ప్యాన్ మీద పెట్టుకొని కుక్ చేసుకుంటే అందులో ఉన్న చికెన్ పీసెస్ కానీ మాడకుండా జ్యూసీగా టెండర్గా చాలా టేస్టీగా కుక్ అవుతుందండి. చాలా బాగుందండి చికెన్ దమ్ బిర్యానీ. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది ఒక 10 మినిట్స్ తర్వాత సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. అందులో ఉన్న చికెన్ లెగ్ పీస్ అనేది చాలా జ్యూసీగా టెండర్గా మంచిగా కుక్ అయిందండి. స్మూత్గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.